హలో దోస్తులు. సో ఎంతమందికి సర్వపిండి తెలుసు? ఇదొక స్పెషల్ తెలంగాణ డిష్ అనమాట సర్వపిండి. సో మ్యాక్సిమం తెలంగాణ పీపుల్ అందరికీ తెలుసు. ఇది చాలా ఫేవరెట్ కూడా వాళ్ళకి. అలాగే నాకు మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఫేవరెట్. సో నేను మా ఇంట్లో ఉన్నా అని చెప్పి నా కోసం మా మమ్మీ స్పెషల్గా సర్వపిండి రెడీ చేస్తుంది. సో ఈసారి స్పెషల్ ఏంటంటే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తుంది అనమాట. సో స్ప్రింగ్ ఆనియన్స్తో ట్రై చేద్దామని ట్రై చేస్తుంది. సో ఇందులో పల్లీలు అవన్నీ కూడా వేస్తారు, కానీ మా మమ్మీ అవన్నీ వేయకుండా కొంచెం సింపుల్గా ట్రై చేస్తుంది సర్వపిండి. కొంతమంది అయితే పల్లీలు కూడా వేసుకుంటాము, బట్ ఇందులో స్పెషల్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి పొరకతో చేస్తుంది అనమాట. సో సర్వపిండిని మంచిగా కలిపేసుకొని ఇలా చేసిన తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి, అదే సర్వపిండి స్టైల్. సో నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా దాన్ని కొంచెం మంచి సిమ్లో పెట్టి బాయిల్ చేసిన తర్వాత అది మంచిగా వెనక సైడ్ బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత తిప్పేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా 5 minutes రోస్ట్ అయినాక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే, అంతే.